హాయ్ ఆల్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో నేను లీనా. సో మేము ఈరోజు మేము ముగ్గురం ఏంటి ఇలా కూర్చొని ఏం చెప్పాలనుకుంటున్నారా? సో మేము ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ న్యూస్ని రివీల్ చేద్దామని వచ్చాం. అదేంటంటే స్టార్ట్ చేయండి. సో నా పక్కన ఉంది పవన్ గారు హీరో అండ్ ఐఎమ్ రుషిత. సో ఈ కంటెంట్ ఏంటి అని అనుకుంటున్నారా? మేము ముగ్గురం ఇలా కూర్చున్నాము. టైటిల్ ఏంటి అని అనుకుంటున్నారా? 12 రోజుల బ్రహ్మచారి. ఇంత హాట్ 2 లేడీస్ని పెట్టుకొని ఈయన బ్రహ్మచారి లాగా ఏం చేశారు అనేది చూద్దాం అనుకుంటున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము వెబ్ సిరీస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ షూటింగ్ అంతా డన్ అయిపోయింది. బట్ అదైతే చాలా 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 బాగా వచ్చిందని చెప్తున్నాను. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్గా ఒక హీరోయిన్స్ ఇద్దరు కలిసి ఒక హీరో ఎలాంటి కంటెంట్తో వస్తున్నాం అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పటిదాకా నాకు తెలిసి ఇలాంటి కాన్సెప్ట్తో ఎవరు వచ్చుంటారు మేబీ. వస్తారో రారో కూడా తెలీదు. ఎందుకంటే ఇట్లాంటి రేర్ సబ్జెక్ట్స్ అయితే కొత్తగా మన రాజేష్ గారే తీసుకొని వస్తున్నారు. ఈ 12 రోజుల బ్రహ్మచారి విషయం గురించి తెలుసుకోవాలంటే అసలు షూటింగ్ ఏం జరిగిందో వెళ్తున్నారు తెలుసుకుందాం ఫస్ట్. మీ ఎక్స్పీరియన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? నేనైతే షూట్ లో చాలా అల్లరి చేశాను, లీనా గారు నాట పట్టించాను, పవన్ గారితో ఆడుకున్నాను. షూట్ అయితే చాలా బాగా చేసాం. అవుట్పుట్ కూడా షూట్ జరిగినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, మీకు గుర్తున్నాయి అవి? ఇన్సిడెంట్సా? ఏం ఇన్సిడెంట్స్ అండి? సో ఇలానే కొట్టుకుంటా అంటారు. నేను ఒక చిన్న హింట్ ఇస్తాను. మా డైరెక్టర్ గారు ఇంతకు మించి కథ రివీల్ చేయొద్దు అన్నాడు. బట్ నేనైతే హింట్ ఇస్తున్నాను ఏంటి స్టోరీ అనేది. బట్ ఏంటి స్టోరీ అంటే ఒక బ్రహ్మచారి, అంటే అంతకుముందు తను చాలా ప్లే బాయ్, బ్రహ్మచారిగా మారిన తర్వాత ఇంత హాట్ లేడీస్ మధ్యలో ఆయన ఎలా నలిగిపోతారు, ఎలా కంట్రోల్ చేసుకుంటారు ఫీలింగ్స్ని. ఆగండి మీరు స్టోరీ మొత్తం చెప్పేస్తున్నారండి. నాకు ఇక్కడ దాకా యాక్సెస్ ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, సో పవన్ గారిని అడిగి తెలుసుకుందాం. అదొక మోస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఆ ఎక్స్పీరియన్స్ మనం ఫీల్ చేయాలి తప్పితే దాన్ని బయట చెప్పకూడదు. ఆడియన్స్ చూసి చెప్పాలి మనకు అది ఎట్లా ఉంది ఏంటి అనేది. మనం ఎంతవరకు పర్ఫామ్ చేసాం అనేది కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. అందుకని నా వరకు అయితే అవుట్పుట్ బెస్ట్ గా వచ్చింది అనుకుంటున్నాను. యాజ్ యూజువల్ 2 లేడీస్ ఉన్నారు కాబట్టి అసలు వీళ్ళు లేడీస్ అంటారా లేదా అబ్బాయి నాకు అది ఐడియా రాదు ఇంతవరకు. నారీ నారీ నడుమ మురారి అన్నట్టు ఒక కాన్సెప్ట్ మన బాలకృష్ణ గారి మూవీ ఉంది కదా, సేమ్ కాన్సెప్ట్ తో మనం బాలకృష్ణ గారిది కొంచెం నారీ నారీ అప్డేటెడ్ వర్షన్, ఎన్టీఆర్ గారిది మేబీ నేను నారీ నారీ అనేది నాకు సింక్ అవుతుందని చెప్పినట్టున్నాను. బట్ బృందావనం ఈజ్ అప్డేటెడ్ వర్షన్, దానికన్నా అప్డేటెడ్ వర్షన్ మన 12 రోజుల బ్రహ్మచారి. అసలు ఈ 12 రోజుల బ్రహ్మచారి ఈ వెబ్ సిరీస్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఈ వెబ్ సిరీస్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఇందులో ఫస్ట్ నా విషయానికి వస్తే నేను ఫస్ట్ టైం హీరో యాక్ట్ చేస్తున్నాను. అలాగే నాతో పాటు ఋషి, తను చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, ఎన్నో సినిమాస్లో కొన్ని లీడింగ్ రోల్ చేసింది. అలాగే లీనా, తిను కూడా ఫస్ట్ వెబ్ సిరీస్ చేస్తుంది. ఇక నా విషయానికి వస్తే నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు చాలా అనేవి ఫేస్ చేశాను నేను. వాటిలో మొదటగా ఋషితో చేస్తున్నప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్లో అసలు ఎలా యాక్ట్ చేయాలరా దేవుడా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను నేను. అలాగే లీనాతో చేస్తున్నప్పుడు లీనాతో కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయకూడదు. కొన్ని డైలాగ్స్ అయితే మా డైరెక్టర్ గారు ఆన్ ది స్పాట్లో స్పాంటేనియస్గా చెప్పేవాళ్ళు. అసలు వాటికి నవ్వేవాళ్ళము, పగలబడి నవ్వేవాళ్ళం, మామూలుగా నవ్వేవాళ్ళం. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. సో మీరు మీకు ఎట్లా అనిపించింది? మీతో వర్క్ చేయడం ఇట్స్ రియలీ గుడ్ ఫర్ మీ. మీరు యాక్టింగ్ పరంగా కొత్తగా వచ్చారు కాబట్టి ఇంకా అప్గ్రేడ్ చేసుకోగలరు, సిగ్గుపడకుండా, ఇంకా కొంచెం మొహమాట పడకుండా ఆన్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కదా. అసలు మీకు ఎట్లా అనిపించింది? కొత్త వాళ్ళతో చేస్తున్న వైబ్ అయితే నాకు రాలేదు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న యాక్టర్స్ తో వర్క్ చేస్తే ఎట్లా ఉంటుందో, ఎట్లా అనిపిస్తుందో అట్లానే అనిపించింది. ఎందుకంటే మన లీనా గారు ఎలాగో యాంకర్ నుంచి యాక్టర్ గా ఆవిడ మారారు. మీరు ఆల్రెడీ వేరే సిరీస్లు అన్ని చేసి ఉన్నారు, రీల్స్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కానీ ఆన్ స్క్రీన్ ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఒక వెబ్ సిరీస్ చేయడం అనేది చాలా కొత్తగా మంచిగా అనిపించింది నాకైతే. డైరెక్టర్ గారు చెప్పక్కర్లేదు, ఆయన గురించి రాజేష్ గారు
ఆయన మన నాన్ సెట్ 24/7 నవ్విస్తూనే ఉంటారు. అండ్ మనకి సెట్లో ఒక చిన్న ఇబ్బంది రాకుండా ప్రొడక్షన్ టీమ్ కానీ మొత్తం అన్ని కూడా మేనేజ్ చేశారు. అంత మంచిగా ఉంది యాజ్ ఆఫ్ నౌ అయితే. అసలు ఈ స్టోరీ విన్నప్పుడు మీ ఇద్దరు రియాక్షన్ ఏం వచ్చింది ఫస్ట్? ఈ స్టోరీ విన్నప్పుడు రియాక్షన్ అంటే 12 రోజుల బ్రహ్మచారి చూసారా, నేమ్ లోనే ఎంత లాజిక్ పట్టారు. నేమ్ లోనే ఒక చిన్న లాజిక్ ఉంది, అది క్లియర్ గా డీటెయిల్డ్ గా అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైపోద్ది మన స్టోరీ లైన్. ఒక నాటీ ప్లే బాయ్ అంటే మీరే మీ రియల్ క్యారెక్టర్ చెప్తున్నాను. ఒక నాటీ ప్లే బాయ్ ఆన్ స్క్రీన్ పైన ఒక బ్రహ్మచారిలా ఎలా ఉంటాడు అనేది మన ఆడియన్స్ చూస్తారు త్వరలో, వాళ్ళు కూడా. కానీ టైటిల్ ఏమో బ్రహ్మచారి ఉంటుంది, బట్ జరిగేది ఏమో లోపల. అక్కడ మీరు టైటిల్ చూసి అస్సలు మోసపోకండి. నా వర్షన్ లో నేను ఫస్ట్ టైటిల్ విన్నప్పుడు చూసి కూడా అసలు మోసపోకండి. చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తారు, కానీ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం అంటున్నారు కానీ పవన్ యాక్టింగ్ వైజ్ చాలా బాగా చేశారు. నాకైతే ఫస్ట్ డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు రాజేష్ గారు, నేను స్క్రిప్ట్ అంతా విన్నప్పుడు ఓకే ఫస్ట్ టైటిల్ చెప్పారు కదా 12 రోజుల బ్రహ్మచారి అని, ఓకే ఇది కొంచెం సెంటిమెంటల్గా వెళ్తుందేమో అని ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ టైటిల్ అనౌన్స్ చేయగానే. తర్వాత స్క్రిప్ట్లోకి వెళ్ళేకాడికి టోటల్ రివర్స్ ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు అవి ఇవి, అంటే హీరో దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి ట్విస్ట్లు అన్ని. అసలుకి మా దాకా వచ్చేసరికి ఇంకా మొత్తం హలో గారు హీరో నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు, వాళ్ళకి తెలియకుండానే మన ఇద్దరి మధ్యలో పెద్ద యుద్ధం పెట్టారు ఈయన కోసం. ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా, వెబ్ సిరీస్ లో వేరే రకంగా ఉంటుంది అసలు. జుట్లు అంతే ఇంకా అక్కడ దాకా వెళ్ళిపోయేవాళ్ళు మీరు చూస్తేనే ఇంకా తెస్తారు అసలు. సో ఆడియన్స్ రివ్యూ అయితే మనకు కంపల్సరీ వస్తుంది ఖచ్చితంగా. స్క్రిప్ట్ సంగతి అయిపోయింది ఇప్పటికైతే. ఇప్పుడు పవన్ గారితో ఈ కో యాక్టర్స్ తో వర్కింగ్ ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ రిషి అసలు నాకు అప్పటిదాకా అంటే నేను చిన్న అంటే మూవీస్లో చాలాసార్లు చూసాను రిషిని, బట్ ఆన్ స్క్రీన్లోకి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది కదా. ఎవరికైనా కొంచెం అంటే నేను ఆల్మోస్ట్ యాంకరింగ్ నుంచి వచ్చి ఉండొచ్చు, బట్ నాకు ఎక్స్పీరియన్స్ అనేది కొత్తగా ఉంటుంది. యాక్టింగ్ వైజ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎంతవరకు యాంకరింగ్ అనేది డిఫరెంట్గా ఉంది, యాక్టింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. సో ఒక్కసారి స్క్రీన్ షేరింగ్లో అప్పుడు ఎంత కంఫర్ట్నెస్ ఇస్తే పక్క వాళ్ళు మనం అంతలాగా చేయగలుగుతాం. అది డైరెక్టర్ గారి దగ్గర నుంచి రాజేష్ గారు అయితే డే 1 నుంచి అసలు అంటే కొత్త వాళ్ళు తీసుకుంటున్నాము వీళ్ళని ఇట్లా ఫియర్ చేసేయాలని అస్సలు ఎక్కడా లేదు. అలాగే పవన్ గారి దగ్గరకు వస్తే ఇంకా నేను పవన్ గారు ఇంకా ఓనమాలు నేర్చుకుంటున్నాం అని చెప్పాలి. యాక్చువల్లీ అక్కడి నుంచే స్టార్ట్ చేసాం మేమిద్దరము. లొకేషన్లోకి వచ్చేసరికి రిషి తొందర చేసేస్తుంది. లేదండి, నేను అదే చెప్తున్నాను, కో యాక్టర్స్ ఎంత సపోర్ట్ ఇస్తే మనం అంత తొందరగా చేసేసుకుంటాం. యాక్చువల్లీ పవన్ గారు నేను షార్ట్లోకి వెళ్ళినప్పుడు డే 1 అయితే నేను చాలా ఫియర్ అయినాను. అంటే ఆ కంఫర్ట్నెస్ అనేది రాజేష్ గారికి పవన్ గారికి ఇచ్చేయాలి ఆ క్రెడిట్ అంతా. అసలు నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే ఆయన లాఫింగ్ థెరపీ అనేది ఆయన దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఆన్ సెట్ లో ఎవరైనా మీరిద్దరిలో చెప్పండి, ఆన్ సెట్ లో నేను ఎలా ఉంటాను? డే మొత్తం ఆయన స్పాంటేనియస్ పని చేస్తూనే ఉంటారు, డైలాగ్స్ కూడా స్పాంటేనియస్ చెప్తారు. అప్పటికప్పుడు మార్చేసి డైలాగ్ చెప్పడం, కామెడీ థెరపీని అప్పటికప్పుడు సీన్ క్రియేట్ చేసుకొని రావడం, కంఫర్టబుల్ గా డైలాగ్స్ ఒక ఇంప్రూవైజేషన్ చేయడం. అసలు ఒక ఆర్టిస్ట్ ని ఒక మూడ్ లో తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి అనేది డైరెక్టర్ కి తెలియాలంటే ఒక రాజేష్ గారిని స్టార్ట్ అర్థమైంది నాకు అనిపించింది. అట్లాగే ఈ రోజు జరిగిన మదర్తో సీన్ జరిగింది కదా, అవునవును, ఆమెతో ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది మీకు? నేను ఫస్ట్ పవన్ గారి గురించి చెప్తాను. నేను రాజేష్ గారి గురించి చెప్పాను కదా, పవన్ గారి గురించి చెప్పలేదు. ఇంకా పవన్ గారు చాలా అంటే ఇంట్రోవర్ట్ అంటారు కదా, అలా ఇంట్రోవర్ట్ అనమాట. చాలా చాలా కొంతమందితో మాట్లాడడం. ఫస్ట్ డే అయితే నేను ఈయన మాట్లాడతారా అసలుకి, నాలిక ఉందా, ఈయన క్యారెక్టరైజేషన్ ఏమో నేను చెప్పాను కదా మీకు రివీల్ చేసినట్టు రివర్స్ ఉంటుంది అనమాట. ఈయనేమో ఆన్ స్క్రీన్ లో పవన్ కళ్యాణ్ గారి లాగా తక్కువ మాట్లాడడం, తక్కువ అందరిలో అలా చూడండి. మన ఇద్దరం ఎంత మాట్లాడుతున్నా ఆయన ఎంత సైలెంట్ గా అలా ఉంటారు. మరి లొకేషన్ లో షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి సెకండ్ డే నుంచి టోటల్ రివర్స్ అయిపోయింది అనమాట. అంటే మేమంతా బాగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసాం. పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టు షూటింగ్ చేసాం మేమైతే. దాంట్లో తెలుసుకోవచ్చు మీరు ఎంత బాగా షూట్ చేసాము అనేది.
సో పవన్ గారు నేను ఆల్మోస్ట్ ఓనమాల నుంచి స్టార్ట్ చేశాం కాబట్టి మా ఇద్దరికి ఒకటే ఎక్స్పీరియన్స్ అనమాట డే 1 నుంచి. మీరు చెప్పండి పవన్ గారు, ఇప్పుడు ఎలా అనిపించింది నాతో రిషితో వర్క్ చేయడం? నాకు చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నానండి. నేను స్టార్టింగ్ డేలో నేను చేసినప్పుడు కొంచెం షై అట్లా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత హాఫ్ డే అయిపోయినాక కొంచెంగా నిదానంగా నేను ఆ ఫీల్డ్లోకి వచ్చేసాను. ఇక తర్వాత నుంచి మన రాజేష్ గారు వేసే స్పాంటేనియస్ జోక్స్ అవ్వచ్చు, అట్లనే రిషితా గారు అవ్వచ్చు, లీన మీరు అవ్వచ్చు, మీరు ఇచ్చిన కంఫర్ట్ జోన్లో నేను ఈజీగా వర్క్ చేశాను అన్న ఫీల్గా నేను ఉన్నాను. అది మాత్రం పక్కా చెప్పచ్చు అసలు. సో రిషి నువ్వు చెప్పు, నాతో కానీ పవన్ గారితో కానీ వర్క్ చేయడం నీకు ఎలా అనిపించింది? మీ ఇద్దరితో చాలా కంఫర్టబుల్గా వర్క్ చేశాను నేను. ఇద్దరు ఫాస్ట్ క్విక్ లెర్నర్స్ అని అయితే నేను నోటీస్ చేశాను. డైరెక్టర్ గారు చెప్పిన డైలాగ్స్ అన్ని కట మంచి గ్రాబ్ చేసుకొని ఓన్ చేసుకొని చెప్పారు. అండ్ 100% యాజ్ ఆఫ్ నౌ మనమైతే ఇచ్చామని నా ఫీలింగ్. చూడాలి మన 100% ఇచ్చాము లేదు అనేది ఆడియన్స్ వ్యూస్ తో మనల్ని అలరించాలి. అలాగే మన టెక్నీషియన్స్ విషయానికి వస్తే మన డిఓపి అవ్వచ్చు, అట్లాగే మన టెక్నీషియన్ బాయ్స్ అవ్వచ్చు, అందరూ చాలా సపోర్ట్ చేశారు మనకి. అట్లాగే మన ఫస్ట్ టైం శివ మీడియా నుంచి ఒక వెబ్ సిరీస్ వస్తుంది. దీనికి ప్రొడ్యూసర్ గా మన శివ మలాల గారు చేస్తున్నారు. శివ గారు మాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ ఈ ఆపర్చునిటీని మేము నిలబెట్టుకున్నామనే అనుకుంటున్నాం. శివ గారికి గ్రేట్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే కొత్తగా ఎవరైనా టాలెంట్ని ఎక్స్పోజ్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ టాలెంట్ని కొంతమంది అట్లా తీసుకోలేరు, వెంటనే తీసుకోలేరు, వీళ్ళు ఏం చేస్తారులే అని ట్రస్టెడ్ ఇవ్వరు. కానీ అలా కాదు, శివ గారు ఫస్ట్ డే నుంచి మా ముగ్గురు మీద స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంచారు. సో శివ మీడియా మొత్తం ప్రొడక్షన్ హౌస్కి ఎవరైతే మనకి ఇక్కడ వర్క్ చేశారో వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ అండి. సో అట్లాగే మా ప్రొడ్యూసర్ శివమలాల గారు కూడా ఏ రోజు సెట్కి రాలేదు, మీకు ఏదిగా ఉన్నది తీసుకొని చేయండి, నాకు బెస్ట్ అవుట్పుట్ ఇవ్వండి, జస్ట్ మీరు స్టార్టింగ్ చేస్తున్నారు కాబట్టి మీ ప్రెజర్ ఉన్నది మీ మీద, మీ వర్క్ మీరు చేయండి, అవుట్పుట్ దాని తర్వాత చూద్దాం అన్నట్లుగా ఆయన మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. సో అట్లాగే అదేవిధంగా డైరెక్టర్ గారు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. ఈ సపోర్ట్ ని మేము 100% ఫుల్ఫిల్ చేసాం మేము అనుకుంటున్నాము. కంఫర్ట్ జోన్ కి తీసుకొచ్చి ఆన్ సెట్ మనం అందరం యాక్ట్ చేసేలాగా చేయగలిగారు. సో ఇక్కడ అందరూ ఏంటంటే ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఎవరు ఊహించలేదు, దాని మీద ఎక్స్పెక్టేషన్ పెంచుకోలేదు. అండ్ మన ప్రొడక్షన్ విషయానికి వస్తే మన ప్రొడక్షన్ ఫుడ్ అండి, అందరూ ఇడ్లీలు అవి ఇవి పెట్టి మేనేజ్ చేస్తారు కానీ మన వాళ్ళు ఎంత వద్దన్నా రోజు బిర్యానీలు పెట్టి నోట్ దిస్ పాయింట్. యాక్చువల్లీ బిర్యానీ తిని మేము వెయిట్ గెయిన్ అవ్వాలన్నా కూడా అదే ఒక కంప్లైంట్ కింద రాసుకోవచ్చు. అట్లాగే లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లో మనం ఇండస్ వర్క్ చేసాం కదా, మీకు చిరాకు అనిపించింది సిచ్యువేషన్ అనిపించిందా మీ ఇద్దరికి? మొత్తం షూటింగ్ లొకేషన్ ఏ పాయింట్ లో చిరాకు అని అయితే నాకు అనిపించలేదు. ఫుల్ ఫన్నీగా సరదాగానే చేసుకున్నాం మనం. మీకు చిరాకు అంటే ఏం లేదు కానీ యాజ్ యూజువల్ షూటింగ్ లొకేషన్లో అన్నీ నడుస్తుంటాయి. బట్ ఇప్పటిదాకా అయితే ఇన్ని రోజులు షూట్ చేసాం కదా, అలాంటి సిచ్యువేషన్ ఏం రాలేదు. మేబీ అట్మాస్ఫియర్లో చేంజెస్ వచ్చి సడన్గా మనం ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్లో తీసుకుంటే మనం అనుకున్న లొకేషన్లో హెవీ గాలి రావడం అవి లొకేషన్లో వచ్చినవే కాబట్టి. అలాగే ఫన్నీ ఇన్సిడెంట్ ఏమన్నా ఫన్నీ నాతో అవ్వచ్చు, సెటిల్ అవ్వచ్చు, ఏది ఫన్నీగా జరగలేదు పవన్ గారు. అన్ని జరిగినాయి అనుకోండి, బట్ మీరు మర్చిపోలేదు ఇన్సిడెంట్ ఏమన్నా? ఇప్పుడు ఒక ఇంటి నుంచి మనం బయటకు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక మెమరీ అక్కడ ఉండిపోతుంది. సో ఈ వెబ్ సిరీస్ లో మీకు మెమరీ ఏమనిపించింది? మెమరబుల్ కన్నా హ్యాపీయెస్ట్ మెమరబుల్ థింగ్ అంటారా? అన్ని ఇప్పటి వరకు షూట్ చేసిన ప్రతిరోజు హ్యాపీ డేనే. మంచి ప్రొడక్షన్ ఉంది, మంచి డైరెక్టర్ ఉన్నారు, మనం కొంచెం డల్గా అనిపించినా నవ్వుపిస్తూనే ఉంటారు. ఏ రకంగా మనం ఇబ్బంది పడతాం చెప్పండి? సో హ్యాపీయెస్ట్ థింగ్ అంటే నాకు, నేను చెప్పాను కదా డే 1లో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి, మనం త్రూ అవుట్ డే అంతా మనం ఎండలోనే చేసి వచ్చింది. కానీ వన్ సింగిల్ థింగ్, నేను ఒకవేళ మనం ఫిజికల్గా కూడా స్ట్రైన్ అయినా మెంటల్గా నేను ఎప్పుడు స్ట్రైన్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ డైరెక్టర్ గారు ఆయన వేసే స్పాంటేనియస్ జోక్స్ కానివ్వండి, ఫన్నీ అలా క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ కానివ్వండి, అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. అది మెమరీస్ కూడా 10 మంది 20 మంది ఉన్న సెట్ లో అందరినీ నవ్వించగలగటం కూడా ఒక ఆర్టే. యా ఎక్కడ ఒక ముఖ్యంగా నేను
నేను హెవీగా నవ్వేసా. యాక్చువల్గా నేను కామ్గా ఉంటాను, అలాంటిది నాలో జోష్ పెంచడానికి స్పాంటేనియస్ జోక్స్ వేసి ఆ జోక్స్కి అయితే నేను పడి నవ్వేస్తాను. ఆ జోక్స్ అని చెప్పడం కుదరదు కానీ ఇప్పుడు వీఆర్ ఎంజాయింగ్ ద ఎంటైర్ షూటింగ్ లొకేషన్. Completely. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మాకు మాటలు మొత్తం వస్తానే day అంతా ఉంటాయి, సరిపోదు మాట్లాడుతూనే చెప్పుకోవడానికి. మీరు చూడడానికి సరిపోతు కళ్ళు. ఓకే, నెక్స్ట్ ఫినిష్ చేయండి. సో మేము ఇట్లా చెప్తే చాలా మెమరీస్ ఉంటాయి, చాలా వాటి గురించి డిస్కస్ చేస్తుంటాం, బట్ అన్ని రివీల్ చేయలేం. కాబట్టి మీరేం చేయాలంటే ఇంత మంచి స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అది మేమందరం చాలా బాగా ఇన్పుట్ అయితే ఇచ్చాం. అవుట్పుట్ చూసి మీరే చెప్తారు అది మంచిది ఎలా వచ్చిందో, సూపర్ డూపర్ హిట్ అవుతుందని మాకందరికి నమ్మకం ఉంది. అదంతా ఇంకా వ్యూవర్స్ చేతిలో, మీ చేతిలోనే ఉంది. మా ప్రాజెక్ట్ ని హిట్ చేసే బాధ్యత మీదే. సో రిలీజ్ తర్వాత అయితే మళ్ళీ మనం ఖచ్చితంగా కలిసి వీటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అప్పుడైతే ఇంకా బాగా డీటెయిల్ గా మనం మాట్లాడుకోవచ్చు. సో పవన్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తున్న చాలా ఇది టీజర్ మాత్రమే. సినిమా మొత్తం మీకు అవుట్పుట్ తర్వాత కనిపిస్తుంది రిలీజ్ అయినాక. అప్పుడు చూసి మీరే చెప్తారు మాకు ఏంటనేది. 12 రోజుల బ్రహ్మచారి వెబ్ సిరీస్ రిలీజ్ అయినాక మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. బాయ్.